హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా బాబుకి అయితే ఆధార్ కార్డు బయోమెట్రిక్ చేయించడానికి అయితే నేను ఆధార్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. ఆ రూట్ వీడియో కూడా మీకు పెడతాను అనమాట. ఈ ఆధార్ ఆఫీస్ ఎక్కడ ఏంటి అనేది అనమాట. వైజాగ్ వైజాగ్ ద్వారకా బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ అనమాట. ఆధార్ కార్డు అప్డేట్ ఎందుకు చేయించాలి, అలాగే ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేయించాలి బయోమెట్రిక్ అనేది ఈ వీడియో అనమాట. మీకు యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే ఆధార్ ఆఫీసు రూట్ అయితే పెడతాను, చూసేయండి. ఆధార్ సెంటర్ ఉంది కదా, ఆ బయటనైతే ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ వచ్చేస్తే ఎంతమందికైనా పంపిస్తారు. నేను రావడం అయితే ఈవినింగ్ వచ్చాను కదా, అందుకు 10 మెంబర్స్ని పంపిస్తున్నారు. బయటనైతే ఆధార్ సేవా కేంద్రం అనే బోర్డు అయితే ఇలా ఉంటుంది ఇక్కడ. సో అక్కడ నుంచి కళా వైభవ్ ఉంటుంది అనమాట. ఆ లైను ఫస్ట్ బస్ దిగ్గానే ఇంకా ఆ సైడ్ నుంచి వచ్చేస్తే కళా వైభవ్ షాప్ పక్క నుంచి ఇక్కడికండి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది అంటేని. కాంప్లెక్స్లో దిగిన తర్వాత కంచరపాలెం వెళ్ళే లైన్ ఇది. ఇక్కడ కళా వైభవ్ షాపింగ్ మాల్ ఉంటుంది. ఈ పక్క నుంచి ఈ లైన్లోనే ఉంటుంది అనమాట ఆధార్ ఆఫీసు. ఇక్కడ నుంచి పాపులర్ షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ పాపులర్ షాపింగ్ మాల్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఒకటి 3 మినిట్స్ టైం అంటే ఆధార్ సేవా కేంద్రంకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆటో అయితే అసలు అవసరం ఉండదు. సో నేను వచ్చేటప్పుడే తీసేదాన్ని వీడియో, కాకపోతే అప్పుడు కంగారులో వచ్చేస్తాం. మేము రావడమే ఈవినింగ్ వచ్చాం కదా, బాబుకి స్కూల్కి విడిచిపెట్టిన వెంటనే, అందుకని నాకు తీయడం అయితే అవ్వలేదు. వెళ్ళేటప్పుడు తీద్దాం, ఎవరికైనా యూస్ అవుతుంది కదా అనేసి అలాగైతే షూట్ చేశాను. ఇంకా మేము ఆధార్ ఆఫీస్కి వెళ్ళొచ్చాక అలా అయితే బజ్జీలు కూడా తీసుకున్నాము. సో చూడండి, అక్కడైతే బస్ దిగుతాం కదా, అక్కడ స్టాప్ కనిపిస్తుంది, బస్ స్టాప్. అక్కడ దిగి ఇక్కడ కళా వైభవ్ షాపింగ్ మాల్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే ఈ లైనేనండి, ఫస్ట్ లైన్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చాక ఈ షాపింగ్ మాల్ నుంచి ఒక 3 మినిట్స్ అనమాట టైం పడుతుంది అంటేని. చూడండి, బస్ స్టాప్ కనిపిస్తుంది కదా, మేమైతే ఈ స్టాప్ దగ్గర దిగి ఈ లోపలికైతే స్ట్రైట్గా వచ్చాము. అండ్ లోపలికైతే ద్వారకా బస్ స్టాప్ కూడా అక్కడే లోపల అనమాట, కాంప్లెక్స్. అండ్ ఇక్కడ ఒక బుక్ స్టోర్ని అయితే చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఇక్కడ జ్యోతి బుక్ స్టోర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ స్టాప్ దగ్గరే దిగి ఇటువైపు రైట్ సైడ్ ఉంటుంది. చూడండి, ఇలా వస్తే రైట్ సైడు జూమ్ చేసి చూపిస్తాను. అక్కడైతే 5 ఫ్లోర్ అండి, 3rd ఫ్లోర్ అనుకుంటాను. 3rd ఫ్లోర్, 2nd ఫ్లోర్ నాకు అంతగా ఐడియా లేదు. సో ప్రతి ఒక్క స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ, స్టడీస్వి సంబంధించినవన్నీ ఇక్కడైతే ఆ షాప్లో ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ఎక్కడ బుక్ స్టోర్లో దొరకలేని వస్తువు అంటూ ఇక్కడ ఈ షాప్లో అయితే దొరుకుతుంది. అండ్ వైజాగ్ పోర్ట్ రూట్ ఉంది కదా, ఎంట్రన్స్, అక్కడ వరకు అయితే వీడియో షూట్ చేశాను, మీరు కూడా చూసేయండి. అలాగే ఎంత బాగా అక్కడ డెవలప్మెంట్ చేశారో, అసలు చాలా చాలా బాగుంది. ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే ఇలాంటి రూట్ వీడియోలు కూడా ఇష్టపడతారు కదా. సో అసలు మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు ఆధార్ కార్డు గురించి అయితే మాట్లాడుకుందాం. ఆధార్ కార్డు డేటాని కేంద్రానికి 10 ఇయర్స్కి ఒకసారి అయితే సబ్మిట్ చేయాలి. బట్ ఆధార్ కార్డు బయోమెట్రిక్ చేయడం ద్వారా నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ అలాంటివన్నీ చేంజ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఈ ఆధార్ కార్డు అప్డేట్ అనేది ముఖ్యంగా చిన్నపిల్లలు, అలాగే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మరీ ముఖ్యంగా అయితే చేయించాలి. ఎందుకంటే వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు కదా, ఏళ్ళు అనేవి, ఐస్ అవి మారుతూ ఉంటాయి కదా. అందుకని ప్రతి ఒక్కరు కూడా 5 ఇయర్స్కి ఒకసారి లేదా 10 ఇయర్స్కి ఒకసారి అయినా సరే ఆధార్ కార్డు అప్డేట్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. సో ఇప్పుడు ఆధార్ కార్డులో ఇంకో కొత్త అప్డేట్ కూడా వచ్చింది, అది కూడా చెప్తాను, వినేసేయండి. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ని పీవీసీ కార్డులోకి మార్చుకోవచ్చు. అంటే పాన్ కార్డు, పేటిఎం కార్డు అలా అన్నమాట.
సో 50 రూపీస్ కట్టి అప్లై చేసుకుంటే పీవీసీ కార్డులా మార్చుకోవచ్చు. ఈ కార్డు కూడా ఆధార్ కార్డులో పోస్ట్ ద్వారా వస్తుంది, లేదా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. సో ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలన్నా, నేమ్స్ అడ్రస్ అవి చేంజ్ చేయాలన్నా కొన్ని బ్రాంచ్లకి అయితే ఇచ్చారు కదా. అప్పుడు మీ సేవలోని పోస్ట్ ఆఫీసు, అలాగే యూనియన్ బ్యాంకు, బిఎస్ఎన్ఎల్ ఆఫీసు అలాంటి దగ్గరలో అయితే అయ్యేది. ఇప్పుడైతే కొన్ని దగ్గరలో అయితే ఆపేశారంట, అవ్వట్లేదు. అందుకని ఈ మెయిన్ బ్రాంచ్కి అయితే వచ్చామనుకోండి, ఆధార్ ఆఫీస్కి, ఇక్కడైతే డైలీ కూడా చేస్తారు. సండే కూడా సెలవు ఉండదు, సండే కూడా పెడతారనమాట. అలాగే ఒక్క రోజులోనే మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనము తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఆన్లైన్లో. పోస్ట్ ద్వారా కూడా వేగంగా వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఏ మిస్టేక్ లేకుండా. అందుకని నేను మెయిన్ ఆఫీస్కి ఎప్పుడు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలన్నా కూడాను. సో వీడియోని అయితే ఇంక ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ అండ్ బెల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.